నా నమస్కారాలు. వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, వీధి పోటును ప్రహరీ గోడ ఇంటికి తగలకుండా ఆపుతుందా, ఆపగలదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఉచ్చమైన వీధి పోటు కానీ, అతి భయంకరమైనటువంటి వీధి పోటు కానీ గృహానికి తగలకుండా ప్రహరీ గోడ ఆపగలదా? గృహానికి సంబంధించి రక్షణ ప్రాకారంగా ఉన్నటువంటి ప్రహరీ గోడ వీధి పోటును ఆపగలదా అంటే అని అడిగితే, అని సందేహం కనుక మీకు వస్తే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతి భయంకరమైనటువంటి వీధి పోటు గృహానికి గనక తగిలినట్లయితే, దాని ఎదురుగా గనక మీరు ప్రహరీ కట్టినట్లయితే, ఆ ప్రహరీ గోడ ఆ వీధి పోటును ఇంటికి తగలకుండా ఆపలేదు. గత వీడియోలో మనం బజారు పోటుకి గృహానికి మధ్యలో గనక రోడ్డు ఉంటే ఆ రోడ్డు వీధి పోటుని ఆపుతుందా లేదా అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మీకు గనక అలాంటి సందేహం గనక ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోకి సంబంధించి గనక మనం ఆలోచిస్తే, ప్రహరీ గోడ అతి నీచంగా తగిలేటువంటి బజారు పోటుని ఇంటికి తగలకుండా ఆపలేదు. ఉచ్చమైన వీధి పోటు ప్రహరీకి తగిలినా గృహానికి తగిలినా ఇబ్బంది లేదు, కానీ అతి నీచమైన వీధి పోటు, భయంకరమైనటువంటి వీధి పోటు ప్రహరీకి తగిలినా, గృహ నిర్మాణానికి తగిలినా, ఖాళీ స్థలానికి తగిలినా కూడా యజమానులకు ఆపదలు రాక తప్పదు. కొంతమంది అనుకుంటారు, గృహానికి అతి నీచమైన, అతి భయంకరమైనటువంటి వీధి పోటు తగులుతున్నప్పుడు ప్రహరీ కట్టేస్తాను, ఆ వీధి పోటు ఆగిపోతుంది అని అనుకుంటుంటారు. అలా గనక మీరు అనుకున్నట్లయితే పప్పులో కాలు వేసినట్లే. ప్రహరీ కడితే ఆగిపోతుంది అని మీరు అనుకుంటే, ప్రహరీ ఎక్కడ కడుతున్నారు? ఏ గృహానికి ప్రహరీ కడుతున్నారు మీరు? మీ గృహానికి వీధి పోటు తగులుతుంది కాబట్టి ఆ వీధి పోటు నుండి రక్షించుకొనుటకు ఆ గృహానికి, ఆ స్థలానికి మీరు ప్రహరీ కడుతున్నారు. అంటే ఆ ప్రహరీకి తగిలినా కూడా, అతి నీచమైన వీధి పోటు ఆ ప్రహరీకి తగిలినా కూడా ఆ గృహానికి ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి ప్రహరీ నిర్మాణము, ప్రహరీ గోడ అతి భయంకరమైనటువంటి వీధి పోటును గృహానికి తగలకుండా ఆపదు కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఈ స్థలానికి సంబంధించి దక్షిణ ఆగ్నేయం వీధి పోటు తగులుతుంది. ఎక్కడ తగులుతుంది? ప్రహరీకి తగులుతుంది, ఇంటికి తగలట్లేదు. అంటే ప్రహరీకి తగులుతుంది, ఇంటికి తగలట్లేదు అనేటువంటి అనుమానం కూడా వద్దు. ఈ ప్రహరీ అనేది ఈ గృహానికి సంబంధించిందే కాబట్టి, ఈ ప్రహరీకి మంచి వీధి పోటు తగిలినా, చెడు వీధి పోటు తగిలినా దాని పరిణామాలు ఈ గృహానికి, ఈ స్థలంలో ఉండేటువంటి వారికి, ఈ స్థలం మొత్తానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏ వీధి పోటు అయినా సరే ప్రహరీకి తగిలినా, గృహానికి తగిలినా కూడా మంచి వీధి పోటు మంచి ఫలితాలని, చెడు వీధి పోటు చెడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ డైరెక్షన్లో వీధి పోటు తగులుతుంది అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది ప్రప్రథమంగా మీరు చేయాల్సినటువంటి పని. నీచమైన వీధి పోటు తగిలితే దాని నుండి తప్పించుకోవాలి. మంచి వీధి పోటు కనుక తగిలితే దానిని మీరు గృహానికి ఆహ్వానించాలి. వీధి పోటులకు సంబంధించి నిర్లక్ష్యం కానీ, ఆలస్యం కానీ పనికిరాదు. కావున ఏ విధంగా మీకు ఇంటికి తగులుతుందా, ప్రహరీకి తగులుతుందా, అది ఉచ్చమైన వీధి పోట, నీచమైన వీధి పోట అనేటువంటిది మీరు గమనించి నిర్మాణాలు చేయవలసినదిగా మా మనవి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.